అయితే నా చిన్న అనుభవం గురించి చెప్పాలనుకుంటున్నాననమాట. ఎంతమందికి క్రాబ్స్, పీతలు అంటే ఇష్టం? ఓకే. సారీ, ఈరోజు మీ ఇంట్లో ఉందో లేదో తెలియదు కానీ, ఒకవేళ నేను కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా తినండి వాక్యం తర్వాత. మాకు జనరల్గా సాధారణంగా ఒక క్రైస్తవుడిగా నాన్ వెజ్ తినడం అలవాటు కదా. అయితే మాకు ఓన్లీ చికెన్, మటన్, ఫిష్ ఇవి అలవాటు అనమాట. పీతలు అనేది ఎప్పుడు తినలేదు చిన్నప్పటి నుంచి. వాటిని చూస్తేనే ఒకలాగా అనిపించేది అనమాట. అంటే మాకు తెలంగాణ సైడ్ కదా, ఆంధ్ర వాళ్ళకి అది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయితే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక అన్న ఉండేవాళ్ళు అనమాట. అన్న శ్యామ్, క్రాబ్ ఒకసారైనా తినాలి, చాలా బాగుంటుంది పీతలు, ఒక్కసారి తిందామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని చెప్పేవాడు అనమాట. అసలు అది చూడ్డానికే నాకు ఒకలాగా అనిపిస్తుంది, నేను తినలేను. పోనీ దాన్ని పట్టుకొని క్లీన్ చేయాలన్నా సరే మనసు వచ్చేది కాదనమాట. అయితే ఒకసారి అన్న ఇంటికి పిలిచాడు, ప్రియాని నన్ను పిలిచి దాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ కొండలను ఎలా తీయాలి, ఎలా కడగాలి, ఎలా వండాలి, ఎలా తినాలి, తినడం కూడా మాకు తెలియదు అనమాట. సో ఒకసారి అది తిన్న తర్వాత, ఆ రుచి తెలిసిన తర్వాత మా కుటుంబం అంతా క్రాబ్స్కి ఫ్యాన్ అయిపోయాం అనమాట. బ్లెస్సీ చేసే వాళ్ళని ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఏం కావాలి నాన్న అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రాబ్స్ అనమాట. అంటే ఒకసారి అనుభవించిన తర్వాత, తిన్న తర్వాత, ఎలా తినాలి అని తెలిసిన తర్వాత ఇంకా అసలు ప్రేరేపణ, ఆ కోరిక తినాలి, ఇంకా చేయాలి అని చెప్పేసి అది ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోయాం. ఎవరు మాకు నేర్పించలేదన్నమాట. దీనికి మూలము ఏంటిది అని అంటే ఒక అనుభవం. అర్థమవుతుంది కదా, ఒక అనుభవము జీవితాన్ని మార్చేసింది. ఓకేనా, ఒక ఐడియా లాగా. సో ఇలానే క్రైస్తవుడిగా మనకందరికీ ఒక కోరిక ఉంటుందన్నమాట. ఏ కోరిక అంటే, నేను క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి, నేను దేవుడి చిత్తము చేయాలి అని చాలామంది ఉండేటువంటి తృష్ణ, కోరిక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు. అయితే ఎలాగా ఆ స్వారూప్యంలోనికి మార్చబడాలి అన్నదానికి సీక్రెట్స్ ఏం లేవన్నమాట. వాక్యము తేట తెల్లగా ఏం చెప్తుందనంటే, కొన్ని అనుభవాల వల్ల మీరు క్రమక్రమముగా ఆ రూపాంతరం అనేది పొందుకుంటారు అనేది ఈరోజు అంశం. అర్థమవుతుందా? సరే, మనము క్రైస్తవ జీవితంలో ఎలాగా రూపాంతరం చెందాలి? అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం కదా, రూపాంతరము, మనస్సు మారి రూపాంతరము పొందండి అనేటువంటి అంశము తెలుసు. అయితే అది ఇంకా ఎలాగా అన్వయించుకోవాలి జీవితంలో, రూపాంతరం ఎలా జరుగుతుంది, దానికి కారణము, రహస్యం ఏంటిది అన్నది ఈరోజు చూద్దాం. అది ఓపెన్ సీక్రెట్. ఓకే. సో ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగము పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. ఎన్నో వచనము? మొదటి వచనము లాస్ట్ టైం చూసాము. ఈరోజు 2వ వచనాన్ని మనము ధ్యానిద్దాము. ఓకేనా? నేను చదువుతాను, దయచేసి మీరు మీ యొక్క బైబిల్లో గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది వాక్య భాగము, దీన్ని మనం ధ్యానిస్తాము. అయితే ఈ దినంనకు ఈ యొక్క వాక్య భాగానికి ఇచ్చేటువంటి టైటిల్ ఏంటిదనంటే, పరిపూర్ణ సహకార అనుభవమే పరివర్తనకు కారణము. కొంచెం పెద్దగా ఉంది, కానీ చెప్పిన ఉదాహరణను బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. పరిపూర్ణ సహకార అనుభవమే పరివర్తనకు కారణము, అంటే రూపాంతరానికి కారణము. మనం ఇంతకుముందు ధ్యానించినటువంటి 1వ వచనానికి కొనసాగింపుగా ఈ యొక్క 2వ వచనం అనేది ఉన్నది. 1వ వచనాన్ని మనము ధ్యానించినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానించాము. మొదటిది ఏంటిది అని అంటే, ఏమి సమర్పించాలి. వెరీ గుడ్. ఏమి సమర్పించాలి?
శరీరాన్ని, మనసును, హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి అన్నది రెండో అంశం. ఎలా సమర్పించాలంటే పరిశుద్ధమైనదిగాను, దేవునికి మనోహరమైనదిగాను, సజీవ యాగముగా సమర్పించాలి అని. అయితే దానికి కొనసాగింపుగా ఈ సమర్పణ అనేది ఎలా జరుగుతుంది? మనం ఏం చేయాలంటే మనము సహకరించాలి. సంపూర్ణ సహకారం అందిస్తే రూపాంతరం అనేది జరుగుతుంది. అయితే ఏం సహకారము అన్నది నేను చెప్తాను. అసలు సహకారం అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ఒక పని చేయాలనుకోండి, ఇద్దరు కలిసి పని చేయడం. మన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్లో అందరు చాలా నిష్ఠులు కదా. నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చేయి. ప్రాజెక్ట్ లీడ్ ఒకటి చేస్తాడు, ఎంప్లాయీస్ ఒక పని చేస్తారు, అంతేనా? సరే, ఇంకొకసారి ఏంటంటే మన కుటుంబంలో జరిగేది చెప్తాను, అప్పుడు మీకు సహకారం అన్నదానికి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరినైనా గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నాము భోజనానికి, సండే ఈరోజు అనుకోండి, నన్ను మీరు ఇన్వైట్ చేస్తున్నారు మీ ఇంటికి, ఓకేనా? సో భార్యాభర్తలుగా ఏం చేస్తారంటే ఫస్ట్ డిసైడ్ అవుతారు. ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో డిసైడ్ చేసుకొని నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను అని అనుకొని కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే గెస్ట్ వచ్చేసరికల్లా అంత నీట్గా క్లీన్గా ఉండాలి. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే వంట విషయంలో వచ్చేసరికి వండేటప్పుడు నేను కూరగాయలు కట్ చేస్తాను, నువ్వు వంట చేయి. ఇది ఒక సహకారం. అసలు వీటిలన్నిటికంటే మించిన సహకారం ఏంటిది అని అంటే సైలెంట్గా ఉండడం. మీకు తెలుసో లేదో కానీ భార్య వండుతుంది అనుకో, ఏం చేయాలి? అది చెయ్యి, ఇది చెయ్యి అని ఉచిత సలహాలు ఇవ్వకూడదు, మౌనంగా ఉండాలి. నువ్వు ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ వేసావు, కారం ఎక్కువైంది, ఈసారి జాగ్రత్తగా ఉండు అని అంటే ఇంకెక్కువైంది. అర్థమవుతుందా? సో సహకారం అని అంటే ఒక్కొక్క సందర్భంలో మౌనంగా ఉండి చేసే వాళ్ళని ఆ పని చేయనీయడమే సహకారం. అర్థమవుతుందా? ఒప్పుకుంటారా లేదా అది సహకారం అని? ఓకేనా? సో రూపాంతరము చెందడంలో కూడా మనము ఇటువంటి సహకారం అందించాలి. అర్థమవుతుందా? అది సహకారం యొక్క ప్రాముఖ్యత, లేకపోతే దాని అర్థం అన్నమాట. ఓకేనా? దాన్ని ఇంకా ధ్యానిద్దాం అన్నమాట. ఓకేనా? సో చెప్పేటప్పుడు చేసేటప్పుడు దానికి అడ్డు చెప్పకుండా, బెండకాయ వండుతానంటే సరే ఉండు, ఇంకేం మాట్లాడొద్దు. అర్థమవుతుందా? చేసే వాళ్ళని పని చేయనీయడమే సహకారం. అడ్డు చెప్పకూడదు, ఎదురు వెళ్ళకూడదు. ఇది మనం ఎప్పుడైతే అన్వయించుకొని నేర్చుకుంటామో పెద్దగా కష్టపడక్కర్లేదు. డాలీ చెప్తున్నట్లు బాత్రూమ్లు గడగక్కర్లేదు. ఇదొక్కటి చేస్తే చాలు, ఆ రోజుకి అంతా సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిన తర్వాత గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత ఏం గొడవలు ఉండవు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. ఇటువంటిది కూడా మనము మన పరిశుద్ధమైన జీవితంలో ఎదగడానికి, రూపాంతరము చెందడానికి ఈ సహకారం అనేది చాలా ప్రాముఖ్యము. అయితే ఎవరితో సహకరించాలి, ఎలా సహకరించాలన్నది ఈరోజు అంశం. ఓకేనా? అర్థమవుతుంది కదా? సహకరించాలి అంటే కొంచెం బాగా అర్థమైంది కదా? ఈ చదివినటువంటి వాక్య భాగంలో నేను చదువుతాను. మొదటిగా ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు అనమాట పౌలు. ఆ ఆజ్ఞ ఏంటిది అని అంటే, ఈ లోక మర్యాదతో అనుసరించకండి అని అంటే, మొదటి పాయింట్, ఎవరితో సహకరించవద్దు అంటే ఈ లోకముతో సహకరించవద్దు. మనము రూపాంతరము చెందాలంటే, మార్పు చెందాలంటే, దేవుని చిత్తము చేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే లోకముతో సహకారము పెట్టుకోకూడదు అనమాట. అర్థమవుతుందా? సరే, ఇది అండర్స్టాండ్ చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఏ విషయాల గురించి ఆయన అనుసరించవద్దు అని చెప్తా ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఈ లోక మర్యాద అని అంటే, ఇప్పుడు సభా మర్యాద అని ఉంటుంది కదా. సభా మర్యాద అంటే ఏంటి? పాటించే కొన్ని నియమాలు, పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్, మన అసెంబ్లీ జరుగుతుంది అనుకోండి, స్పీకర్ని అధ్యక్ష అని పిలవాలి. హలో ఫ్రెండ్ అని అంటే కుదరదు, అది సభా మర్యాద కాదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు అన్నమాట. అది చాలా కఠినమైనది. ఓకేనా? అంటే ఒక పద్ధతికి, ఒక జీవితానికి కొన్ని నియమాలు, సూత్రాలు ఉంటాయి. ఓకేనా?
ఈ లోక మర్యాదను అనుసరించక అని ఉద్దేశం ఏంటిది అని అంటే, ఈ లోకంలో కొన్ని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు, ఆచారాలకి మీరు సహకరించకండి. ఇక్కడ నిష్క్రియ రూపకంలో చెప్పబడింది. నిష్క్రియ రూపకం అని అంటే మనంతటికి మనము మనసులో నుంచి చెయ్యము. అర్థమవుతుందా? నిష్క్రియ అంటే నేనంతటికి నేను ఆలోచించుకొని ఇలా చెయ్యాలి అని కాదు, కానీ బయట నుంచి ఏదైతే ప్రభావితం చూస్తుందో ఆ ప్రభావితానికి నేను లొంగిపోయి నేను చేస్తాను. నేను ఉదాహరణలు చెప్తానన్నమాట. ఈ తరముకి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోక మర్యాద అంటే ఈ తరము యొక్క అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జనరేషన్, ఈ తరంలో కనుక గమనించినట్లయితే వీకెండ్ అంటే ఏంటి అర్థము? తిరగటము, పార్టీస్, ఎంజాయ్మెంట్, ఫన్, ఎంటర్టైన్మెంట్. వీకెండ్ డెఫినేషన్ ఏంటిది? ఈ లోక మర్యాద చొప్పున ఎంటర్టైన్మెంట్. తిన్నామా, తాగామా, చూసామా, టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ ఉండేటివి అనమాట. ఓకేనా? నెక్స్ట్, మైండ్ సెట్, మన ఆలోచన విధానము వివాహము పట్ల ఎలా ఉంటుంది అని అంటే, ఇంతకుముందు భార్యాభర్తలకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే సర్దుకుపోయేవాళ్ళనమాట. ఈ తరము వారు ఏంటంటే డైవర్స్, విడాకులు తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోకూడదు? మాకు స్వేచ్ఛ లేదా? మేము స్వతంత్రులం కాదా? మేము సంపాదించట్లేదా? మేము ఎవరి మీద ఆధారపడాలి? ఇటువంటి ఆలోచన విధానము క్రైస్తవుల మీద కూడా ప్రభావితం చూపిస్తూ ఉన్నది. అలా చెయ్యొచ్చు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడము. ఇది సాధారణంగా ఏంటంటే క్రైస్తవులు ఇది పాపం అని అనుకోరు. అప్పు చేసైనా సరే ఎలా జీవించాలి? రాజులా జీవించాలి. ఒక ఉదాహరణ చెప్తాను. బర్త్డే పార్టీ, మన బాబుకి బర్త్డే పార్టీ చేసుకోవాలనుకోండి, ఏం ఆలోచిస్తాం? ఫస్ట్ ఇంతకుముందు ఫ్రెండ్ ఎవరు చేశారో దానికంటే అట్లీస్ట్ కొంచెం ఎక్కువ వాళ్ళు ఈ ఐటమ్స్ పెట్టారంటే ఆ ఐటమ్స్తో పాటు ఇంకొక ఐటము పెట్టాలి. వాళ్ళు ఈ గిఫ్ట్స్ ఇస్తే ఆ గిఫ్ట్స్ కంటే కొంచెము మంచి గిఫ్ట్స్. అంటే మన స్తోమతని బట్టి కాకుండా, వాక్యానుసారము కాకుండా, ఈ లోక మర్యాద, ఇవన్నీ నేను చెప్పేవి ఏంటంటే ఎగ్జాంపుల్స్, మనకి అర్థమవుతుంది అని చెప్పేసి. అంటే మనకి చెయ్యాలి అని మనసులో లేకపోయినా సరే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనేటువంటి ఒత్తిడికి గురి అయ్యి ఏం చేస్తామనంటే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి చాలా ఆస్కారము ఉన్నది. అలా ఉండకండి, దానికి సహకరించకండి, ఆ తలంపులకి, ఆ ఆచారాలకి సహకరించకండి అని. క్రెడిట్ కార్డ్స్, వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుడంట దాతృత్వము కలిగి ఉంటాడు, ఇచ్చేవాడిగా ఉంటాడంట. అంటే లోన్ తీసుకోవడము, అప్పు కలిగి ఉండడము తప్పు అని బైబిల్ చెప్పదు, కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడో చెప్తుంది. అంటే ఒక క్రైస్తవుడికి తను జీవించడానికి, లగ్జరీగా జీవించడానికి క్రెడిట్ కార్డ్స్, అప్పులు తీసుకోవడం అనేది సరైనది కాదు. కానీ ఈ లోకంలో కనుక మనం గమనించినట్లయితే ఒక్కొక్కరి దగ్గర 2-3 కార్డ్స్. శాలరీ రాగానే ఫస్ట్ దేనికి వెళ్తుందంటే అప్పు, ఈఎంఐ. ఓకేనా? తర్వాత పిల్లల్ని పెంచే విషయంలో పిల్లల్ని డిసిప్లిన్ చేయకుండా ఏం చేస్తామంటే వాళ్ళని అల్లారు ముద్దుగా ఒక చిన్న ఐడిల్స్గా చేసుకుంటాం. అది ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే, చిన్నపిల్లలకి తల్లిదండ్రులను పేరు పెట్టి పిలిచే అలవాటు నేర్పిస్తూ ఉన్నారు. మీరు గమనించారో లేదో, పిల్లలు ఏమని పిలుస్తారో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ని కానీ నానమ్మల్ని కానీ పేరు పెట్టి. మీరు గమనించారో లేదో? అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి భయభక్తులు, వాళ్ళని గౌరవించాలి అనేది నేర్పించకుండా, వాళ్ళు చాలా శ్రేష్టమైన వాళ్ళు, అల్లారు ముద్దుగా పెంచుకోవాలి, కోరింది ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఎక్కువైపోయిందనమాట. మమ్మల్ని డిసిప్లిన్ చేసిన విధానానికి ఇప్పుడు ఈ లోకంలో పిల్లల్ని డిసిప్లిన్ చేసే విధానం గమనించినట్లయితే చాలా వ్యత్యాసం ఉంది. ఇదంతా ఎందుకు? ఈ తరము మర్యాద అది వాక్యానుసారముగా లేదు. సరే, వివాహానికి వస్తే ఏం చేస్తామంటే, మనము కట్నము తీసుకోకూడదు అనేటువంటి ఆచరణ ఉన్నా సరే, నీలో లోపం ఉందేమో అందుకే నువ్వు కట్నం తీసుకోవట్లేదేమో అని అంటారు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? తీసుకుందాము. అంటే ఇవన్నీ మీరు గమనించినట్లయితే లోకపు అలవాట్లు, పద్ధతులు క్రైస్తవుల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయి అన్నమాట. నేను తీసుకోకపోతే కట్నము ఏమనుకుంటారో. ఇటువంటి వాటికి ప్రభావితము కాకుండా, సహకరించకుండా ఉండటమే మొదటి అంశము. అర్థమవుతుందా? ఎవరితో సహకరించవద్దు? ఈ లోక మర్యాదను, ఈ తరమునకు చెందినటువంటి అలవాట్లకు, కట్టుబాట్లకు మీరు
సహకరించకండి అన్నది మొదటి అంశము. రెండవ అంశానికి కనుక మనం గమనించినట్లయితే, ఎవరితో సహకరించాలి అన్నట్లు గమనించినట్లయితే, ఈ వాక్య భాగంలో సెకండ్ పార్ట్ నేను చదువుతున్నాను, లేకపోతే మొత్తం నేను ఒకసారి చదువుతాను మళ్ళీ. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ భక్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, రూపాంతరము పొందండి అని మాత్రమే ఉన్నది. కానీ ఇంగ్లీష్లో కనుక గమనించినట్లయితే కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏమని ఉంటుందంటే, మీ యొక్క మనస్సుని మార్చడానికి దేవునికి అనుమతి ఇవ్వండి. అర్థమవుతుందా? మీ మనస్సు మార్చుకోవడానికి మీ వల్ల కాదు, అది మీకు అసాధ్యము. అది చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనని అనుమతించండి. లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ అని ఉంటుంది. అంటే లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ అని అంటే దేవుడు మిమ్మల్ని నూతన పరచడానికి అనుమతి ఇవ్వండి అని మాట్లాడుతూ, ఆ అనుమతి ఇవ్వడంలో దేని గురించి చెప్తున్నాడంటే, దేనిని మార్చడానికంటే మీ మనస్సుని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహకరించండి అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ. అర్థం చేసుకుంటున్నారా? ఓకే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు ఇవ్వబడ్డాడు, ఆయన మనతో ఎందుకు ఉంటాడు అనంటే, మొట్టమొదటిగా ఆయన మనకి చేసే పని తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము నేను ఒకసారి చదువుతాను. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఏంటిది? ఒక క్రైస్తవునిలో నూతన స్వభావమును కలుగ చేస్తాడు. అర్థమవుతుందా? తర్వాత 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. అంటే ఇది అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎవరి చేత? యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మనము మార్చబడుతూ ఉన్నాము ఈ యొక్క వాక్యాన్ని బట్టి. పరిశుద్ధాత్మ చేతనే. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్ముడు మనలో చేసేటువంటి క్రియ ఏంటిది అని అంటే, మన మనస్సును మన స్వభావమును నూతనముగా చేస్తాడు. అది చేయటానికి తనని అనుమతించాలి. కాంప్లెక్స్గా ఉందా? సింపుల్గా చెప్తాను. మీకు ఒక ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం అంటే స్టమక్ అప్సెట్ అనుకోండి, ఓకేనా? స్టమక్ అప్సెట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, అది మంచిగా పనిచేయడానికి మెడిసిన్స్ ఇవ్వండి అని అనకపోయినా ఆయనే ఆ ప్రాబ్లం ఏంటో చూసి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు. ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, నీకు తగ్గాలి అని అంటే ఈ టానిక్ 3 పూట్ల వేసుకో అని ఆయన మాత్రం చెప్తాడు, అంతే. అది మనం చేసుకున్న తర్వాత 3 పూట్ల అది అనుసరించిన తర్వాత ఏమవుతుంది? దానంతటికి అదే బాగా అయిపోతుంది స్టమక్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ గాయం అయిపోయింది, ఆయింట్మెంట్ పూసుకోమని ఆయింట్మెంట్ని ఇస్తాడు. నేనేం చేయాలి? ఆయింట్మెంట్ పూస్తే దానంతటికి అదే తగ్గిపోద్ది. నేను ఇప్పుడు ఆయింట్మెంట్ ఎలా పనిచేస్తుంది, లోపలికి ఎలాగా చర్మంతో ఎలాగ ఇంటర్ఫేస్ అవుతుంది అని నేను ఆలోచించను. ఏం చేస్తాను? డాక్టర్ చెప్పిన దానికి సహకరిస్తున్నాను, అంతే. ఆయన ట్యాబ్లెట్ వేసుకోమంటే వేసుకుంటాను, గాయానికి మందు రాయమంటే మందు రాస్తాను. ఎలా వర్క్ చేస్తుంది అని అంటే ఆటోమేటిక్గా ఆ క్రియ అనేది జరుగుతుంది. ఆ క్రియ మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ అనుమతించాలి, సహకరించాలి. ఇంకా మనం ధ్యానిద్దాం ఏంటిది అన్నదానికి. ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఈ రూపాంతరం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటిది అని అంటే సీతాకోక చిలుక. చాలామంది ఉదాహరణ చెప్తారు కదా, సీతాకోక చిలుక. ఒక గొంగిలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం ఎలా చెందుతుంది అని అంటే అదొక ప్రక్రియ. ఫస్ట్ న్యాచురల్గా జరిగేది.
సహజంగా జరిగేది. అది జరగడానికి సీతాకోకచిలుక గొంగలి పురుగు ఏం చేయాలంటే ఎళ్ళి దాక్కోవాలి. గూడు కట్టుకొని ఉండాలి. దానంతటికి అదే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అనంటే బటర్‌ఫ్లైగా మారుతుంది సీతాకోకచిలుక. ఎలా చేయగలిగింది అది? దాని సీతాకోకచిలుక యొక్క క్రియ ఏంటిది అక్కడ చెప్పండి? సీతాకోకచిలుక గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఏం చేస్తే ఇలాగైంది? ఏం కష్టపడింది? ఏం చెమటొచ్చింది? దేవుడు ప్రక్రియకి సహకరించింది. అంటే అక్కడికెళ్ళి అది గూడు కట్టుకొని ఉంది. అలా కాకుండా నేను గూడెందుకు కట్టుకోవాలి? గూడులో నుంచి బయటకొచ్చేస్తాను, నా సమయం ఇంకా రాలేదని బయటకొస్తే సీతాకోకచిలుకగా మారదు. అంటే ఒక క్రైస్తవుడు సహజంగా పరిశుద్ధాత్మ దేవుడికి అనుమతిస్తే ఆటోమేటిక్‌గా ఈ పరివర్తన, రూపాంతరం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకుందాం ఆటోమేటిక్‌గా ఎలా జరుగుతుంది అనేది. ఎంతమంది ఈ యొక్క మెంటల్ హెల్త్ సెషన్ అటెండ్ అయ్యారు? ఓకే. దాంట్లో వచ్చినటువంటి టీచర్ అదే జమీలా గారు ఏం చెప్పారంటే, హార్డ్‌వేర్ బాగు చేసుకోవాలి, సాఫ్ట్‌వేర్ బాగు చేసుకోవాలి. అర్థమవుతుందా? సాఫ్ట్‌వేర్ అంటే మన మెదడు ఎలాగా ప్రతిస్పందిస్తుంది అన్న విషయాన్ని మార్చుకోవాలి. ఆ మార్చుకునే పద్ధతినే ఆమె ఏం చెప్పింది అనంటే మైండ్ చేంజ్ అనేసి చెప్పిందనమాట. ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? మన మైండ్లో మనము పుట్టినప్పటి నుంచి ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే చూస్తామో అదంతా రిజిస్టర్ అయిపోయి, నేను ఇలా ప్రతిస్పందించాలా, ఈ సంఘటన జరిగితే నేను ఇలాగా రెస్పాండ్ అవ్వాలా అనేది మన మైండ్లో ఆల్రెడీ వైర్ కనెక్షన్స్ అన్నీ జరిగిపోయినాయి. ఆ జరిగిపోయిన దానిని బ్రేక్ చేసి తిరిగి నువ్వు ఇలా చేయాలి, ఈ సందర్భంలో ఇలా మాట్లాడాలి అని మనకు నేర్పించేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడికి సహకరించాలి కదా. ఎలా సహకరించాలి అనంటే దానికి ముఖ్యమైనటువంటి ఆధారము, లేకపోతే ఏమి క్రైస్తవులుగా చేయాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఈ మనస్సు మారడం అనేది ప్రక్రియ ఎలా జరుగుతుంది అనంటే వాక్యాన్ని ధ్యానించడము వల్ల. ఈ యొక్క అంశము చాలా చోట్ల చెప్పబడి ఉంది. దావీదు కనుక మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకున్నాను, దానివల్ల నాకు జరిగినది ఏంటి? పాపము చేయకుండా నేను ఉండడానికి నాకు సహాయకారముగా ఉన్నది. ఇది అనుభవపూర్వకంగా మనము కొన్ని అంశాలను ధ్యానిద్దాం. అయితే వాక్యాన్ని ధ్యానించడము ఎంత ప్రాముఖ్యం అనంటే, క్రైస్తవుడిగా మనము వాక్యాన్ని చూసినప్పుడు వాక్యము వేరు, దేవుడు వేరు. క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి మాత్రము వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా వచ్చాడు అన్న విషయాన్ని ఒప్పుకుంటాము. కానీ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి దేవుని వాక్యము దేవుడే అని గమనించం. అర్థమవుతుందా? నేను ఒక ఉదాహరణ చెప్తాను, చాలా సింపుల్గా అనిపిస్తుంది అన్నమాట. రాజులు తప్పు చేసేటప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉండేటప్పుడు దేవుని యొక్క మాటలు ప్రవక్తల ద్వారా వెళ్ళి, ఇదిగో నువ్వు ఇది చేసేది తప్పు, ఇలా కాదు జీవించాల్సింది, దేవుడికి ఇది ఇష్టం కాదు అని హెచ్చరించినప్పుడు వాళ్ళు దానికి లోబడిన మాటలనే మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. అర్థమవుతుందా? ఉదాహరణకి దావీదు తప్పు చేశాడు. ఎవరితో తప్పు చేశాడు? బత్షెబాతో తప్పు చేశాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? నాతానును పంపించి ఏం చెప్పాడు? వాక్యము ద్వారా, దేవుడి మాటల ద్వారా ఆయనని సంధించాడు. అంటే దేవుడు, దేవుని వాక్యము సపరేట్ కాదు. ఇక బైబిల్ ఉంది కదా, బైబిల్ దేవుని వాక్యము దేవుడే. మనము దేవుడికి ఎంతగా భయపడతామో వాక్యాన్ని ధ్యానించడంలో, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, దేవుడితో సమయం గడపండి అంటాం. అంటే ఏంటి? వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. వాక్యమైనటువంటి దేవుడు మాట్లాడతాడు. ఇంకొంచెం అర్థం కావడానికి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తను సిలువలో అర్పించబడక ముందు శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్తాను, మీకు ఒక సహాయకారుడిగా పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను, ఆయన వచ్చి మీకు ఏం చేస్తాడని చెప్పాడు? సత్యములోనికి నడిపిస్తాను, నేను మీతో ఏదైతే మాటలు చెప్పానో అవే మాటలు మీకు గుర్తు చేస్తాడు, అవి అర్థం చేసుకోవడానికి మీకు
సహాయము చేస్తాడు. అంటే దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు. అర్థమవుతుందా? ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంకొంచెము గమనిద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అని అంటాం కదా. దాని ఉద్దేశం ఏంటిదంటే, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించి మననన చేసుకుంటామో, మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ ఏదైతే కరప్ట్ అయిపోయిందో, చెడిపోయిందో, అది బాగు చేయబడుతుంది అని. అంటే ఈ సందర్భంలో నేను ఎలా ప్రవర్తించాలి? ఒక వ్యక్తి నన్ను దూషించినప్పుడు తిరిగి దూషించమని నా పాత స్వభావము చెప్తుంది. కొత్త స్వభావము, నూతన స్వభావము, వాక్యాన్ని ఆధారం చేసుకొని మార్చబడినటువంటి స్వభావం ఏం చెప్తుందంటే, పోనీలే, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, తిట్టాడు కదా. ఇది ఎలా జరగగలుగుతుంది? ఈ మనసు ఎలాగ మార్చబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా సరి చేస్తాడు. ఇంకా నేను ఉదాహరణలు చెప్తానన్నమాట. అయితే ఈ అనుభవము మనల్ని సరిచేస్తాడు, మనసుని మారుస్తాడు అనేటువంటి క్రియ ఎందుకు జరగదో చెప్తాను. ఓకేనా? వాక్యము ధ్యానించడం వల్ల మారు మనసు అనేది జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుని క్రియ అని అనుకున్నాం కదా. వాక్యం ఎందుకు చదువుతామంటే, ఈరోజు నేను వాక్యం చదవకపోతే నాకేదో అపాయము సంభవిస్తుంది, ఏదో జరిగిపోద్ది, జరగకూడని జరిగిపోద్ది అనేటువంటి భయముతో పెరిగి ఉన్నాము చిన్నప్పటి నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక వచనం కానీ, ఒక అధ్యాయం కానీ టైం లేదనుకోండి, క్యాలెండర్ మీద వెళ్ళేసి చూసి వెళ్ళిపోతే ఆ రోజుకి మనము సంతృప్తి చెందుతాం. మన మైండ్ అలాగా ట్యూన్ చేయబడింది. అర్థమవుతుందా? ఇంకొకటి, వాక్యాన్ని ఎందుకు చదువుతామనంటే ఇతరులకు చెప్పడానికి. భార్య వినట్లేదనుకో, పిల్లలు వినట్లేదనుకో, వాక్యం చదివి ఇగో ఇక్కడ ఇట్లుంది చూసావా, దేవుడు ఇలా చెప్తున్నాడు, నీకు మారవా అంటే వాక్యాన్ని చదివేటప్పుడు మన కోసం కాదు, ఇతరుల కోసం చదువుతాం. ఇంకొకసారి ఏం చేస్తామంటే, వాక్యాన్ని మనము చదవడానికి, ధ్యానించడానికి ముఖ్య కారణము మనకి ఆదరణగా ఉండేటువంటి అంశాల కోసం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అనారోగ్యం ఉందనుకోండి, హాస్పిటల్లో ఉన్నాననుకోండి, నాకు వాక్యం తీయక ముందే నేను చెప్తాను, దేవా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడాలి తెలుసా? అదిగో హిజ్కియాని స్వస్థపరిచావు కదా, ఈరోజు నాతో ఆ మాట మాట్లాడు. నాకు ప్రమోషన్స్ రావట్లేదా, నీ చేతుల కష్టార్జితమును నేను అంటే మన మైండ్ ఎలా ట్యూన్ అయిపోయిందంటే, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్నదానికంటే నాతో దేవుడు ఏం మాట్లాడాలి, రెండింటికి తేడా అర్థమవుతుందా? చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ ఉద్దేశముతో దేవుడు నాతో మాట్లాడి నన్ను మారు మనస్సు కలిగి ఒక అనుభవంలోనికి రూపాంతరం కలగడానికి నన్ను తీసుకెళ్తున్నాడు, నా కోసము ఈ వాక్యము అని చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తాడు. ఇంకా వెళ్దాం లోతుకి. ఓకేనా? ఇంకొకసారి ఎందుకు చదువుతామంటే, మనము చేసే వాటిల్ని సమర్థించుకోవడానికి కోసం కూడా చదువుతాం. ఉదాహరణ చెప్తాను. అబద్ధాలు చెప్పొచ్చా, చెప్పకూడదా? అరే, రాహాబు అబద్ధం చెప్పింది, అబ్రహాం అబద్ధం చెప్పాడు, మనకు ఉదాహరణలు ఉన్నాయి కదా. అంటే నేను అబద్ధం చెప్పినా సరే నేను ఒకసారి ఏం చేస్తానంటే, అగో రాహాబు ఆ సిచ్యుయేషన్లో, పరిస్థితులలో అబద్ధము చెప్పింది. ఇటువంటివి సమర్థించుకోవడానికి కూడా వాక్యం చదువుతాం. మీకు తెలుసో తెలియదో. ఓకేనా? తెలిసి తెలియకుండానే మనలో నుంచి అది వస్తుంది అన్నమాట. అసలు అక్కడ రాహాబు అబద్ధం చెప్పింది, అప్పుడు ఆమె రక్షించబడిందా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉందా, ఆ సందర్భం ఏంటి, ఆమె ఇంకా ఎదిగిందా, పరిపూర్ణత చెందిందా, పరిపూర్ణ చెందిన తర్వాత ఆ మాటలు మాట్లాడిందా అని కాదు. మనము పరిస్థితిని సమర్థించుకోవడానికి ఒక్కొక్కసారి వాక్యాన్ని మనము చదువుతాము. ఈ వాక్యము ఎప్పుడైతే మనము ధ్యానిస్తూ ఉంటామో, మన యొక్క దృక్పథము, ఈ లోకాన్ని చూసే దృక్పథము, అసలు నేను ఎందుకున్నాను, దేవుడు నాలో ఏం కోరుకుంటున్నాడు, ఈ అంశాలన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తుకు తీసుకొస్తూ సరిచేస్తూ ఉంటాడనమాట. అర్థమవుతుందా? ఇంకొకసారి ఏం చేస్తామో అంటే, ఎందుకు వాక్యాన్ని ధ్యానిస్తామంటే, నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను అంటే ఇప్పుడు వివాహానికి సిద్ధపాటు కలిగిన వాళ్ళు, నేను మేరీని పెళ్లి చేసుకోవాలా, మెర్లిన్ని పెళ్లి చేసుకోవాలా, దేవుడు ఆ వాక్యంలో చూపించంటాం అనమాట. దేవుడు దానికోసము వాక్యాన్ని మనకి ఇవ్వలేదు, నన్ను సరి చేయడానికి, ఆయన చిత్తము నెరవేర్చడానికి మాత్రమే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మనస్సు మారడాని కోసము వాక్యాన్ని మనము
ధ్యానించాలి. ఏది చేయకూడదో అర్థమైందా? ఏ ఉద్దేశము చేత వాక్యాన్ని ధ్యానించకూడదో అని తెలిస్తే, మారు మనసు కోసము ధ్యానించాలి అని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి సహకరించి ఆ మారు మనస్సు హృదయాన్ని కలుగచేస్తాడు. ఓకేనా? ఇంకొద్ది 5 నిమిషాలే నేను తీసుకుంటాను. చివరి మాటలుగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఈ వాక్యాన్ని చూసి అందరూ ఏం చేస్తూ ఉంటారనంటే, నీకు దేవుడి చిత్తం ఏంటో తెలియాలి అనంటే బైబిల్ని చదువు. అర్థమవుతుందా? అంటే స్పెసిఫిక్గా నేను ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో అన్న విషయాన్ని చెప్పడానికి ఈ వాక్యాన్ని చూపించి, ఇదిగో ఇక్కడ ఉంది కదా, దేవుడి చిత్తం ఏదో నువ్వు తెలుసుకోవాలంటే ఏది మంచిదో, ఏ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో, ఏ మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో, ఎంత మంచి ఉద్యోగమో వాక్యాన్ని చదువు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అది దేవుడి చిత్తము అని చెప్తారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు అలా చెప్పట్లేడు పౌలు. ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ మారు మనస్సు కలుగచేస్తాడో, ఆ మారు మనస్సు కలుగచేసిన దానిని బట్టి మీరు నడుచుకొనండి. మీరు మీ యొక్క క్రియారూపకంగా చూపించండి. క్రియారూపకంగా చూపించినప్పుడు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? దేవుడి చిత్తము ఉత్తమమైనదని, దేవుని చిత్తము అనుకూలమైనదని, దేవుని చిత్తము సంపూర్ణమై ఉన్నదని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో? ఆయన వాక్యముతోటి మనల్ని మారు మనస్సు అనుభవంలోనికి నడిపించడానికి ఒప్పుకున్నప్పుడు, ఆచరణగా చేయడానికి. నేను 2 ఉదాహరణలు చెప్తాను ఇది అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఈ వాక్యాన్ని అందరూ ట్విస్ట్ చేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ చెప్పబడింది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు మీలో క్రియేట్ చేసినటువంటి ఆ మారు మనస్సు అనుభవ ప్రకారము నడుచుకోనండి. ఎప్పుడైతే మీరు నడుచుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుందంట. ఏంటిది? దేవుడి చిత్తము ఉత్తమమైనది, దేవుడి చిత్తము అనుకూలమైనది, దేవుడి చిత్తము సంపూర్ణమైనది అని. ఒక ఉదాహరణ చెప్తాను. లాస్ట్ వీక్ ఏం జరిగింది అని అంటే, అంతకుముందు దేవుని చిత్తము అని ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ఆ దేవుని చిత్తము ఏంటిది అని అంటే, నీ పట్ల నా పట్ల ప్రత్యేకమైన స్పెసిఫిక్ చిత్తము కాదు. అంటే నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలని కాదు. నైతికంగా కొన్ని నియమాలు, సూత్రాలు దేవుడు వాక్యంలో బయలుపరిచాడు. అవి అందరికీ వర్తిస్తాయి. ఎవరు కూడా వాటి నుంచి ఎక్సెప్షన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కూడా ఈ యొక్క రూమ్లో ఉన్న వాళ్ళందరూ పాటించాలి. అర్థమవుతుందా? అందరికీ ఎవరైతే అన్వయించుకోవాలో అవన్నీ కూడా నైతికమైనటువంటి నియమాలు, సూత్రాలు. అది దేవుని చిత్తము. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి చిత్తము నేను అబద్ధము ఆడకూడదు, అది అందరికీ వర్తిస్తుంది, స్పెసిఫిక్గా కాదు. దాని గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ అనుభవ ప్రకారము జీవిస్తూ ఉంటామో అప్పుడు అది సరైనదని తెలుసుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చుకున్నాను, తిన్నాను. తిన్న తర్వాత బాక్స్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఓకేనా? అదే నేను ఆఫీస్కి తీసుకెళ్ళే బాక్స్ అనమాట. సండే తీసుకొచ్చాను. అది అక్కడ కారిడార్లో ఉందన్నమాట. ఇంకా నేనేమో ప్రియా తీసుకుంది, ఈ పిల్లలు తీసుకుందని అనుకున్నాను. ఖాళీగా వెళ్తున్నాను. లాస్ట్లో పైన అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను, జోస్, ఫ్రాంకీ కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో మా కోసము కింద కార్తీక్, శరత్ బ్రదర్ వెయిట్ చేస్తున్నారు. మా డిస్కషన్ ఎప్పుడు ముగిస్తే వాళ్ళు కూడా అప్పుడు వెళ్ళిపోదామని. సరే, డిస్కషన్ అయిపోయింది. వాళ్ళు వచ్చారు, లాక్ చేసుకున్నారు. శరత్ బ్రదర్ ఈ షట్టర్ కూడా క్లోజ్ చేసి లాక్ చేసి వెళ్ళిపోదామన్నారు. నేను శరత్ బ్రదర్ ఉన్నాం బయట ఇంకా లాస్ట్లో. అయితే శరత్ బ్రదర్ ఒకటి మర్చిపోయాడు. అన్న, నా బ్యాగ్ ఏమో లోపల మర్చిపోయినట్లున్నాను, నేను షట్టర్ తీస్తాను, మీరు వెళ్ళిపోండి, మీకు లేట్ అవుతుంది కదా అన్నాడు. నాకు మనసుకి ఏమనిపించిందంటే, ఇంతసేపు మా కోసం వీళ్ళు వెయిట్ చేస్తే, నేను ఒక్క నిమిషము ఆ బ్రదర్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తే ఏమవుతుంది? నైతికంగా కరెక్టేనా కాదా? అర్థమవుతుందా? ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలంపు ఇచ్చాడనమాట. నీకేం ఆలస్యం అయిపోతుంది, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సరే అని షట్టర్ ఓపెన్ చేశాడు. షట్టర్ ఓపెన్ చేయగానే నాకు తీరా ఎదురుగా చూస్తే ఏంటంటే బ్యాగ్. అబ్బో, ఒకవేళ నేను వెళ్ళిపోయింటే నాకు వారం అంతా అది కష్టమయ్యేదన్నమాట. అంటే నేను ఒక ఇది చిన్న ఎగ్జాంపుల్. దేవుడి చిత్తము, ఈ యొక్క నైతిక విలువలు, నియమాలు, సూత్రములు ఇదొకటి. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించండి
అరే ఇంతసేపు నీ కోసం ఉన్నాడు కదా, ఒక్క నిమిషం నువ్వు ఉంటే ఏమవుతుంది, సరే ఉందాం అన్న, వెళ్ళిపోండి అన్న అన్నాడు, నేను ఉన్నాను. ఇది ఒక ఉదాహరణ. ఇలాంటివి చాలా నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి. రెండో ఉదాహరణ, 3 సంవత్సరాల క్రితము ఒక ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను, ఆన్లైన్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం జరిగింది అని అంటే, చాలా టఫ్ ఎగ్జామ్ అనమాట. నేను ఆల్రెడీ కొంచెం అనుభవం ఉంది, అది అడ్వాన్స్డ్ కోర్స్. ఆన్లైన్ ఎగ్జాము ఒక 80% క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, 20% క్వశ్చన్స్ రావట్లేదు. ఆన్లైన్లో ఇప్పుడు నేను స్క్రీన్ని పక్కకి మార్చి ఆ క్వశ్చన్స్ ఏంటి, లేకపోతే దాని ఆన్సర్ ఏంటి, ఈక్వేషన్ ఏంటి అని చూడడానికి చాలా టెంప్టేషన్ అనమాట. ఎందుకు? ఒక ఒత్తిడి. నువ్వు అనుభవం ఉందని నీ కొలీగ్స్కి తెలుసు, ఈ ఎగ్జామ్లో కనుక నాకు బాగా తెలుసు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే ఫెయిల్ అవుతానని. ఫెయిల్ అవుతావు, పక్క స్క్రీన్ చూసేసి ఆన్సర్ ఇచ్చేసేయి, ఏమవుతుంది, ఎవరు చూశారు, బ్లెస్ చేసి వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని క్లోజ్ చేసుకున్నాను డోర్. ఎవరు లేరు. ఆ టెంప్టేషన్, ఒత్తిడి. నేను ఫెయిల్ అయితే నా కొలీగ్స్ ఏమనుకుంటారో, ఎట్లాగైనా పాస్ అవ్వాలి. దేవుడి చిత్తం ఏంటి ఇక్కడ? చేయకూడదు. ఓకే, ఇంకా నేను ట్రైనింగ్ పొందుకున్నాను కదా, నేను పాస్ అవ్వడం కాదు, నేర్చుకున్నది నా కొలీగ్స్కి ఉపయోగపడాలి, నా కంపెనీకి ఉపయోగపడాలి. ఆ ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు? సర్టిఫికేషన్ కోసం కాదు. సో నా తలంపుకి దేవుడు ఏమి ఇచ్చాడంటే, బాబు పాస్ అవ్వడం కాదు, సర్టిఫికేట్ కాదు, పాస్ అవుతావు, నీ కొలీగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉందని నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళకి సహాయం చేయగలుగుతావా అన్నటువంటి తలంపు. ఓకేనా? పాస్ అయ్యాను అని గర్వంగా చెప్పుకోవడం కాదు, ఎలా పాస్ అవ్వడము అన్నది ఇంపార్టెంట్. సరే, ఆ సమయంలో దేవుణ్ణి అడగాలి. ఏమన్నా అడగాలి? జ్ఞానము కొదవుగా ఉంటే అడగండి. దేవా, నాకు ఈ క్వశ్చన్స్ అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయండి. నేను పాస్ అవ్వడం ముఖ్యం కాదు, 5 రోజులు మా కంపెనీ నా మీద ఇన్వెస్ట్ చేసింది, ఇంత సమయం వెచ్చించింది, ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది, నేనేం చేయాలి ఇప్పుడు? నాకు అర్థం చేసుకోవడానికి గ్రహింపు శక్తిని ఇవ్వండి అన్నప్పుడు ఆ క్వశ్చన్స్లో తికమకగా ఉండేటివి అర్థమైంది. ఒక 10 minutes నేను అలాగా ప్రేయర్ చేస్తూ ఆలోచిస్తూ గడిపాను అనమాట. అది తెలుసుకున్న తర్వాత, ఆ లాజిక్ అర్థమైన తర్వాత క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. దేవుడి కృపను బట్టి పాస్ అయ్యాను. ఇప్పుడు పాస్ అవ్వడం దేవుడి చిత్తం కాదు. ఇందాక ఏమని చెప్పాను? ఉపయోగపడడం. నాతో పాటు మా కొలీగ్ రాశాడు, కాకపోతే ఆయన 1 మార్కుతోటి ఫెయిల్ అయ్యాడు. ఆయనకి 70% రావాలి, 70% పాస్ మార్క్, 69% వచ్చింది, ఫెయిల్ అయ్యాడు. నన్ను వచ్చి అడిగాడు, నేను కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయాను అని. ఏ క్వశ్చన్స్ అడిగాడు తెలుసా? ఏదైతే నేను కష్టపడి ఆలోచిస్తూ ఉన్నానో అవే ఆయన చేయలేకపోయాడు. నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. తర్వాత రీఅటెంప్ట్ జరిగింది, అంటే ఫెయిల్ అయిన తర్వాత కూడా ఒక అవకాశం ఇస్తాడు. నెక్స్ట్ వీక్ చేశాడు, ఆయన పాస్ అయ్యాడు. ఈసారి 1 మార్కుతో పాస్ అయ్యాడు, 71 మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. అంటే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఆ సందర్భంలో నేను గనక చూసేసి ఏదో విధంగా రాసేసి ఉంటే, అర్థం చేసుకోకుండా నువ్వు ఎలా పాస్ అయ్యావు? అర్థమవుతుందా? ఆన్సర్ చెప్పకపోతే నువ్వేదో చేసి ఉంటావు. అర్థమవుతుందా? ఇవన్నీ డౌట్స్ కూడా వాళ్ళలో క్రియేట్ చేస్తుంది. దేవుడి చిత్తము నా పట్ల ఏంటంటే, నేను చదివింది ఉపయోగపడాలి. ఇక్కడ ఏం పెద్ద ఏం లేదు, దానివల్ల ప్రమోషన్ అని కాదు. అంటే మన ఆలోచన విధానాన్ని ఎవరు మార్చారు? ఇప్పుడు వాక్యానుసారంగా నువ్వు తప్పు చేయకూడదు, నీకు కావాల్స్తే హెల్ప్ కావాల్స్తే పరిశుద్ధాత్మ దేవుని అడుగు, అసలు ఎందుకు చేస్తున్నావు, ఇటువంటి ప్రశ్నలు మన మదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఈ అనుభవాలను ఎప్పుడైతే మనము ఆస్వాదిస్తూ ఉంటామో, ఈ సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామో, చదివి అర్థం చేసుకొని చెప్పాలి, ఇతరుల కోసం హెల్ప్ చేయాలి. అంటే మన ఆలోచన విధానము పూర్తిగా ఎవరు మార్చారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మార్చాడు. నూతన హృదయాన్ని, నూతన మనస్సుని ఆయన కలుగచేసి సహాయం చేస్తాడు. ఇటువంటి అనుభవాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, నెక్స్ట్ టైం ఏం చేస్తామో, చాలా తృష్ణ ఉంటుంది. దేవా, నువ్వు చెప్పింది నేను చెయ్యాలి, ఇంకా అదే బెస్ట్ నాకు. ఇప్పుడు ఇవన్నీ చేశాను కదా, ఏది బెస్ట్ నాకు ఇప్పుడు? అనుభవపూర్వకంగా తెలుసుకుందానా లేదా? ఇటువంటి అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, నెక్స్ట్ టైం అది చేయడానికి తృష్ణ ఉంటుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇది అనుభవపూర్వకముగా పరివర్తన చెందడము అని అంటే, మనం చేయాల్సింది వాక్యాన్ని ధ్యానించి మననన
చేసుకోవడము, మారు మనసు పొందుకోవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మన హృదయాన్ని మారుస్తూ నూతనంగా ఆయన మనల్ని తీర్చిదిద్దుతాడు. దీనికి ఆయనని అనుమతించాలి. అనుమతించడానికి ఏం గమనించాము? వాక్యాన్ని ధ్యానించాలి. మన క్లిష్ట సమయంలో ఎలా నడుచుకోవాలి, నేనేం మాట్లాడాలి, ముందడుగు ఏం వేయాలి అన్నది ఎవరు బోధిస్తారు? మనకి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఇది ఎప్పుడైతే మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో దాన్ని క్రమక్రమముగా చేయడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ టైం ఆలోచించము, నేను ఇప్పుడు ఆ బ్రదర్ తోటి మంచిగా మాట్లాడాలా, ప్రేమగా మాట్లాడాలనేది ఆటోమేటిక్గా నాలో నుంచి పుట్టిస్తాడనమాట. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము దీన్ని చేయమో, వాక్యాన్ని ధ్యానించడం మానేస్తామో, లేకపోతే ధ్యానించే ఉద్దేశ్యము తప్పైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యాన్ని జరిగించడు. ఈ విధంగా మనము పరిశుద్ధాత్మ దేవుడికి సహకరిస్తే సీతాకోక చిలుకలాగా, గొంగిలి పురుగు ఎలాగైతే రూపాంతరము చెందబడిందో, మనుష్యులముగా మనము కూడా యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అది మనకి శ్రేష్టమైనదని అనుభవపూర్వకంగా తృష్ణతోటి ముందుకి అడుగు వేస్తాము. అర్థమవుతుంది కదా? ఈ యొక్క సహకారము పరిశుద్ధాత్మ దేవుడికి ఎల్లప్పుడూ మనము ఇచ్చే విధముగా, మన మనసులను దేవుడు మార్చే విధముగా ఒక తీర్మానం చేసుకొని, ఏ ఉద్దేశం చేత నేను వాక్యాన్ని చదువుతున్నాను అన్నది కూడా మనం గమనించుకోవాలి. ఇతరులకు చెప్పడానిక నన్ను నేను సమర్థించుకోవాలా, లేకపోతే నా మనస్సు మారి రూపాంతరము చెందడానిక అన్నది గమనించండి. అంకుల్ నుంచి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను.